హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనందరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్, అది కూడా మలై కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ ఎందుకు వేసుకోవాలంటే పాలు గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి. లేదంటే ఒకసారి గిన్నెని కడుక్కొనైనా మిల్క్ పోసుకోవచ్చు. మిల్క్ కొంచెం మరగగానే 80 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. 1 లీటర్ మిల్క్కి 80 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మిల్క్ని ఊరికే కలపాల్సిన పని లేదండి. అప్పుడప్పుడు కలుపుతూ పక్కన అంటుకున్న మేగడని పాలలోకి వేసి కలుపుకోవాలి. హాఫ్ పోర్షన్కి మరిగాక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 కప్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది పాల మీద తీసుకున్న మేగడ, ఇంట్లో చేసుకున్నది. ఒక 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని నేను కొంచెం సాఫ్రాన్ వేసుకున్నానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. మిల్క్ 3/4 పోర్షన్కి మరిగిపోతాయి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా చిక్కపడేంత వరకు స్టవ్ పైన ఉంచకండి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత చిక్కపడింది. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాంటి మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇంట్లో మౌల్డ్స్ ఏం లేకపోతే మనం టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, చిన్న చిన్నవి, దాంట్లో అయినా వేసుకోవచ్చు. పేపర్ కప్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మౌల్డ్స్ లేని వాళ్ళకి చూపించడానికి స్టీల్ గ్లాస్లో కూడా పోసుకుంటున్నాను. మౌల్డ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇలా క్యాప్స్ పెట్టుకొని దానికి స్టిక్ వస్తుందండి, ఆ స్టిక్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనం గ్లాస్లో కూడా పోసుకున్నాం కదండి, దానికి ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నప్పుడు ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి స్టిక్ పెట్టుకోండి. దీనికైతే ఇలా చాక్తో ఘాటు పెట్టుకొని అలా ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకోవచ్చు. ఈ మౌల్డ్స్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే 5 అవర్స్ అయినా పెట్టాలి. మౌల్డ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఒక 30 సెకండ్స్ నార్మల్ వాటర్లో పెట్టి మనం ఐస్ క్రీమ్ని డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా ఈజీ అండి ఈ మలై కుల్ఫీ చేసుకోవడం. జస్ట్ మిల్క్, షుగర్ ఉన్నా చేసుకోవచ్చు, మిగతావి ఏమి వేసుకోకుండా. బట్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం కొనుక్కున్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంత పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నీ వేస్ట్ చేసుకుంటే. బయట కొనే పని లేకుండా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా మలై కుల్ఫీని ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.